అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. కొత్త వారం కొత్త రుచులతో నేను రెడీగా ఉన్నానండి. మరి కొత్త రుచులు అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన రుచులు అని ఆల్రెడీ మీ మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది కదా. ఎస్, అక్కడికే వస్తున్నాను. మరి ఈ వారం అంతా మనం చూడబోతున్నాం పంజాబీ రుచుల్ని. మరి పంజాబీ రుచుల్ని పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేస్తున్నారు కీర్తన్. మరి కీర్తన్కి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ కీర్తన్. సత్ శ్రీ అకాల్. ఓకే, సో మరి మీరు పంజాబ్లో ఎక్కడ ఉంటారు? లుధియానా. పంజాబ్, లుధియానా అండ్ ఈ ప్లేసెస్ అని చాలా ఫేమస్. కరెక్ట్. సో ఇక్కడ ఏంటుంటాయి మాక్సిమమ్ లైక్ ఇన్ ఫుడ్? వాట్ ఈస్ ఫేమస్? పరాటాస్, ఆల్ కైండ్ ఆఫ్ పరాటాస్ అన్ని దొరుకుతాయి మీకు అక్కడ. లైక్ ఫేమస్ ఈజ్ ఆలూ పరాటా, మేథీ పరాటా, గోబీ పరాటా. యూ కెన్ టేస్ట్ ఇట్. ఓకే, సో పరాటాలు లిస్ట్ చెప్తున్నారు. అండ్ అలాగే ఎక్కువ బటర్, చీజ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. బటర్. సో ప్రతి ఇంట్లో ఓన్ గానే బటర్ మేకింగ్ ఉంటుందా? ఎస్, దే డూ. వాళ్ళు ఇంట్లోనే చేస్తారు, బయట కొనుక్కోరు. నో, వెరీ రేర్. ఓకే, అయితే బటర్ ఎలా మీరు ఇంట్లో తయారు చేస్తారు కూడా మాకు చెప్పాలి. ముందైతే ఒక మంచి పంజాబీ రెసిపీ నేర్చుకుందాము. ఏం పరిచయం చేయబోతున్నారు ఈరోజు? పంజాబీ చోలే. ఓకే, పంజాబీ చోలే అంటే చాలా ఫేమస్ రెసిపీ. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే పంజాబీ ఫుడ్ని టేస్ట్ చేయాలి అంటే ఫస్ట్ పంజాబీ చోలే అంటూ ఉంటారు. మరి ఈ చోలే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అండ్ చోలే కూడా రెడీగా ఉంది. కాబూలీ చనా చోలే మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లైట్ గ్యాస్ ఆన్ చేస్తాం. మీరు ఎన్నేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో అందుకే తెలుగు బాగానే నేర్చేసుకున్నారు. యా, ఓకే, లిటిల్ బిట్, నాట్ మచ్. కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. లేదు, ఆ మాత్రం వస్తే చాలు. హైదరాబాద్లో అంటే హిందీ ఎక్కువ ఉంటుంది కదా హైదరాబాద్లోనే, అందుకే మీకు పెద్ద కష్టం అనిపించిందేమో. నో, అలాంటిది కాదు. స్కూలింగ్ అంతా సిబిఎస్ఈ, ఇంకా సొసైటీ అంతా హిందీ, పంజాబీస్. సో డిడ్ నాట్ గెట్ ద ఛాన్స్ టు లెర్న్ తెలుగు. సో ఎప్పుడు వెళ్తూ ఉంటారు పంజాబ్? ఇయర్లీ వన్స్. ఎవ్రీ ఇయర్ విల్ బి గోయింగ్ దేర్. ఏంటి స్పెషల్ అంటే ఇయర్లీ వన్స్ ఎప్పుడు వెళ్తారు? లైక్ సమ్మర్ హాలిడేస్లో. ఓకే, అంటే మీకు అంటే ఆ టైంలో ఏమైనా ఫ్రీయా సమ్మర్ హాలిడే? నో, కిడ్స్ వాళ్ళకి హాలిడేస్ కాబట్టి వెళ్తారు. కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ విల్ యాడ్ ఆయిల్ టు ఇట్. నేను మీకు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను. ఓకే, హెల్ప్ యూ? యా, షూర్. విల్ యాడ్ ఆయిల్. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఎస్. అయితే పంజాబీస్ ఎక్కువగా లాట్ ఆఫ్ మసాలా కూడా యూజ్ చేస్తారు. స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ బటర్ ఎక్కువ ఉంటుంది, ఘీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం యాక్చువల్లీ, ఎందుకంటే అదంతా హెవీ ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, అఫ్ కోర్స్ గుడ్ ఫ్యాట్స్. సో మరి ఏం చేస్తుంటారు? అంత హెవీ ఫుడ్ తిన్నాక మీరు ఏమైనా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు? అంటే బాగానే స్లిమ్గానే ఉన్నారుగా. I work actually. Okay. I'm not a housewife. I work in a MNC administration. Okay. I handle. వర్క్ చేసేవాళ్ళు కూడా లావుగా ఉండేవాళ్ళు మా దగ్గర చాలా మంది ఉంటారు. ఆయిల్ హీట్ అయిపోయింది. We'll add this. బిర్యానీ ఆకు. Bay leaf is called బిర్యానీ ఆకు. We have to paste this. ఓకే, అది పేస్ట్ చేసుకోవాలా? Yes. ఓకే, మరి పేస్ట్ చేసేసుకోండి, అది నేను ఆఫ్ చేస్తాను. ఇంకా ఇవేమైనా కూడా ఉన్నాయా? ఓకే, సో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తున్నాం. ఎస్. ఈ పేస్ట్ని మనం ఈ రెసిపీలోకి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో పేస్ట్ చేసుకున్నాక ఆనియన్ అండ్ అలాగే వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక ఇలా ఉంది. ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. We'll add it to the oil. సో పంజాబీ రెసిపీస్ అంటే ఎక్కువ స్పైసెస్, మసాలాస్, టొమాటో ప్యూరీ అండ్ ఇలాగే చాలా ఎక్కువ పేస్ట్లు అన్నీ ఉంటాయి కదా. అండ్ మీరు వర్క్ చేస్తున్నారు, మార్నింగ్ మరి ఏం ప్రిపేర్ చేసి వెళ్తారు ఫాస్ట్గా? మీ దాంట్లో ఏమేమి ఉంటాయి రెసిపీస్? Morning breakfast lo roti and sabzi, and same afternoon as well.
నాకు టైం దొరకదు, మా మదర్ లో అంతా ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ వెరీ రేర్ ఐ గో ఇన్ టు ద కిచెన్ ఆన్ ఎ వీక్ డే అండ్ ఐమ్ బ్లెస్డ్ టు దట్. ఎస్, నిజంగా బ్లెస్సింగే కదా, వాళ్ళు అత్తయ్య అన్ని ప్రిపేర్ చేసి ఇస్తారంట. ఆమె చక్కగా బాక్స్ తీసుకెళ్ళి హ్యాపీగా ఆఫీస్లో కూర్చొని తినేసి వచ్చేస్తారు. సో వీకెండ్ మీరు చేస్తారా? వీకెండ్ సమ్ టైమ్స్. యా, మదర్ ఇన్ లో పిలాల్సింది మేము. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుంటున్నారా? ఓకే, టొమాటో ప్యూరీ. వీళ్ళ రెసిపీస్లో ఎక్కువ ఆనియన్ అయినా టొమాటో అయినా ఎక్కువ ప్యూరీ చేసి వేసుకుంటారు. మనం పీసెస్గా కట్ చేసి వేసుకుంటాం చాలా సౌత్ ఇండియన్ డిషెస్లోని. వీళ్ళు కొంచెం ప్యూరీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎనీ రీజన్? ప్యూరీ ఎందుకు? డైజెస్ట్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది, సో ఎక్కువ తినచ్చు మనం. మరి మీరు బటర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇంట్లోని? అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్తారట. No, butter గురించి like when you boil the milk, you'll get the layer, right? Yeah. So we'll take out that layer and we will keep it in the fridge for a couple of days. After that, we'll like when it is full of vessel. Same thing we'll tell in Telugu, okay? Boil milk, paalu mariginchi. See. Then we'll get the layer. Then kaadu paalu mariginchi. మీగడ we'll keep it in the fridge. Fridge లో పెడతాం. 1 week, like when the vessel is full, అది vessel full అయిన తర్వాత అది తీసి దాంట్లో కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేసి we'll keep it aside. Okay. Then aside అంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి? No, outside only because we are preparing the butter and ghee. Okay. And after some time we'll boil it. You can microwave also. You'll get butter. Then after that ghee. చాలా మందికి తెలుసు, కాకపోతే ఆమె తెలుగులో ఎలా చెప్తారు అని ట్రై చేశాను. వెరీ గుడ్. Then we'll add the oil and potato, boiled potatoes. ఇప్పుడు పొటాటోస్ బంగాళదుంపలు వేసుకోవాలి. ఇది మనం కవర్ చేద్దాం 2 minutes. 2 minutes కవర్ చేసుకోవాలి. చోలే ఎప్పుడు వేయాలి? సన్నగలు ఎప్పుడు వేయాలి? కాబూలి సన్నగలు నెక్స్ట్ వేయాలి. ఓకే, యాడింగ్ దిస్. ఇంకా మీ ట్రెడిషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా పంజాబ్లోని, లైక్ వెన్ కంపేర్డ్ విత్ తెలుగు పీపుల్. ఇక్కడ మీరు వచ్చి నేల నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు ఏం డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా? డిఫరెన్సెస్ అంటే అంత లేదు, ఎందుకంటే మా మామ్ షీ సెలబ్రేట్స్ ఆల్ ది ఫెస్టివల్స్. ఓకే, అలా కాదు, అంటే సెలబ్రేట్ ఎక్కడ ఉంటే మనం అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం తప్పదు, కానీ మామూలుగా ఏంటి మేజర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది? ఎలాగో ఎక్కడ మనం ఏ ప్లేస్లో ఉంటే అక్కడ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం కామనే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెస్టివల్ చేసేటప్పుడు కాబూలి సనగలు వేసుకుంటున్నాం. ఓకే, లైక్ festivals, like recently Holi has gone. We go to Gurdwara. Okay, Holi రోజు మీరు గురుద్వారా వెళ్తారు. Yeah, we prayer over there. Then we wish our God happy Holi. After that we'll celebrate that one. Okay. And there will be procession in the evening and whole day we'll be worshipping at the Gurdwara. And after that langar will be served at the Gurdwara only, where you'll have dinner, lunch, whatever. Okay. So it will be prepared there only, vegetarian. సో వాళ్ళ స్టైల్లో హోలీ ఎలాగా అంటే గురుద్వారా వెళ్ళి అక్కడ దేవుణ్ణి వర్షిప్ చేసి ఆ తర్వాత వాళ్ళకి లంచ్ డిన్నర్ ఉంటాయి. అండ్ ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కువగా గురుద్వారాలో స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కలర్స్ వేసుకొని హోలీ చేసుకుంటారు. మనం చూడండి చాలా డిఫరెంట్గా చేసుకుంటాం కదా. ఓకే, దెన్ విల్ బి యాడింగ్ టర్మరిక్ పౌడర్, పసుపు తర్వాత ఉప్పు as per the taste. All garam masalas. Okay. Dry spices and masalas. ధనియా పౌడర్. అండ్ అలాగే ఇందులోని ఏమేమి వేశారు? This is elaichi. నల్ల ఇలాచి, అలాగే గ్రీన్ యాలకులు. Green elaichi, that one, and cardamom. Sorry, not cardamom. లవంగాలు. Stick and లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నారు ఇందులో. Yes. ఇప్పుడు అల్లం ముక్కలు వేశారు. ఓకే, red chili powder. నీళ్ళు పోసుకొని మనం కాస్త బాయిల్ చేసుకోవాలి కదా. వాటర్ వేసుకోండి. ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం ఒకసారి. Yes. We'll simmer the stove. It's at the last stage of cooking.
అయిపోయింది, తొందరగా తినేయచ్చు అని చెప్పారు. ట్రాన్స్లేటింగ్. ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? ఎస్. ఇది ఆమ్చూర్ పౌడర్, హోల్ అదే ఇందాక మీరు గరం మసాలా పౌడర్ చెప్పారు. కసూరి మేతి కూడా వేయాలా? ఎస్. ఓకే, ఏది ఇవ్వండి ఫస్ట్. I need amchur powder. You can add it. ఇంత. అండ్ ఈ మసాలా కసూరి మేతి. Kasuri methi. Pinch? Wait. No, not pinch. Wait. I'll show you how to do that. మీరు వెజ్ నాన్ వెజ్? I'm semi. I don't eat chicken and mutton. Only we eat at our home, which is prepared at our home, because ours will be very different compared to yours. It is called as jhatka. ఓకే. So we are not supposed to eat outside food. And I eat only fish. ఓకే. సో చికెన్ తినరు, ఫిష్ తింటారు, Yes. మటన్ తింటారు, కానీ మటన్ బయట తినరు. ఓన్లీ ఇంట్లో చేసిన మటన్ మాత్రమే తింటారు. ఎనీ రీజన్? That's what we eat only jhatka. వాట్ ఈస్ దిస్ జట్కా? Like నాకు ఈ జట్కానే తెలుసు. యు నో దట్? గుర్రం horse riding. నాట్ రైడింగ్. రైడింగ్ ఎ హార్స్ ఇస్ డిఫరెంట్. Okay. గుర్రం బండి ఉంటుంది కదా, దాన్ని జట్కా బండి అంటారు. Oh, is it? Yeah. I don't know that. మాకు ఆ జట్కా తెలుసు. మీ జట్కా ఏంటో నాకు చెప్పండి. అంటే మీ దాంట్లో you use a knife to cut the goat. In ours it's a talwar and it's one go. ఓకే ఓకే. సో గోట్ని కట్ చేసే స్టైల్ డిఫరెంట్ అంట, అందుకే వాళ్ళు బయట ఎక్కడ తినరు. ఓకే, దిస్ ఈస్ యువర్ సిస్టమ్. Yes, this is ours. అయిపోయిందా? Yeah, it's done already. సో సర్వింగ్ వాళ్ళు దానా? Yes. అండ్ మరి నెయ్యి ఎప్పుడు వేసుకుంటాం? We will garnish it. ఓకే, సో కొత్తిమీర నెయ్యి మనం లాస్ట్లో వేసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ వాళ్ళు తెచ్చేసుకుంటాం. ఇప్పుడు వేద్దామా కొత్తిమీర? First we'll add ghee. పంజాబీ చోలే మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పంజాబీ చోలేకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలి శనగలు 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, నల్ల యాలకులు 2, యాలకులు 2, లవంగాలు 3, మిరియాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పంజాబీ చోలే తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి, బిర్యానీ ఆకు వేసి, అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి బాగా కలిపి వేయించుకొని, ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు వేసి బాగా కలిపి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం ముక్కలు, కారం వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు పోసి ఉడికించుకొని, ఆ తర్వాత ఆమ్చూర్ పొడి, యాలకులు, నల్ల యాలకులు, లవంగాలు పొడి చేసి, కసూరి మేతి కూడా వేసి అన్ని కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ చోలే రెడీ. చోలే మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో లెట్ us టేస్ట్. ప్రాపర్ ఢాబా స్టైల్. సో ఏది బాగుంటుంది కాంబినేషన్ దీనికి? పరాఠా, రైస్? Paratha, because it is dry. అది dry ఉంది కదా, మీరు పరాఠాతోనే you can have that. And if you had gravy with that, then rice, jeera rice. యా, రైస్తో అయినా బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, పరాఠాతో బాగుంటుంది, పూరితో కూడా బాగుంటుంది. వెరీ వెరీ టేస్టీ. చాలా కారంగానే చేశారు. మీరు కారం ఎక్కువ తింటారా? No, my husband loves that. Spicy. ఓకే, అందుకే మీకు అలవాటైంది. బట్ మేము కూడా ఎంజాయ్ చేస్తాము. ఇంత ఆ మాత్రం ఘాటు ఉంటేనే బాగుంటుంది. సో చాలా బాగుంది ఫస్ట్ రెసిపీ. సెకండ్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? Punjabi methi matri. పంజాబీ మేథీ మటరీ. మటర్ ఈజ్ గ్రీన్ పీస్. No. Mathi. That is like a biscuit. ఏదో వెరైటీ రెసిపీని పరిచయం చేయబోతున్నారు. అదేంటో, ఎలా ఉంటుందో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో
సో మరి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, చాలా కొంచెం ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. బొంబాయి రవ్వ అండ్ మైదా. సో మైదా బొంబాయి రవ్వ వేస్తారంటే ఇది స్నాకా? స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేయబోతున్నారు, టీ టైమ్ స్నాక్. స్టార్ట్ చేద్దాం. డీప్ ఫ్రై ఉందా? ఎస్, విల్ హీట్ ది ఆయిల్. నాకు అర్థమైపోయింది. నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ చేస్తాను. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి మీకు? ఫస్ట్ మైదా, మైదా, రవ్వ, then we'll add salt. ఉప్పు. That is sufficient or should I add more? మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు వేసుకున్నారు. ఇంకా కస్తూరి మెథి. ఓకే, Crush this and then we have to add it. వాము, ఇంకా మిరియాల పొడి ఉంది, పెప్పర్ పౌడర్. సో ఇవి బిస్కెట్స్ లాగా ఉంటాయి, బట్ లైక్ స్పైసీ. Not so spicy. This is మిరియాల పొడి వేస్తున్నారు కదా? This is for the, no, that is for the flavor and this is for the digestion purpose. ఓకే, స్వీట్గా అయితే ఉండవు ఎందుకంటే ఇందులో షుగర్ లేదు. Salt. ఏం వేసి మిక్స్ చేసుకోవాలి? వాటర్. Water. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మీరు వర్కింగ్ అన్నారు. He is a software engineer. ఓకే, అండ్ హౌ మెనీ కిడ్స్? I have 2 kids. ఓకే, One is 8 years old and other is 2 years old. బాయ్స్ ఆర్ గర్ల్? One boy and 1 girl. ఓకే, సో ఒకరు 8 years, ఇంకొకరు 2 years. Yes. ఇందాక మీరు చెప్తున్నారు కదా లైక్ మీట్ అన్నది మీరు బయట ఎక్కడా తినరు అని. అసలు గురుద్వారాలోని లంచ్ సర్వ్ చేయడం చాలాసార్లు చూస్తూ ఉంటాము. అక్కడ ఎప్పుడైనా నాన్ వెజ్ సర్వ్ చేస్తారా? Not ఎప్పుడైనా అని కాదు, ఓన్లీ లైక్ ఆన్ ఎ ఫెస్టివల్ లైక్ హోలీ అండ్ దసరా. హోలీకి, దసరాకి అక్కడ నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. Yes. ఓకే, అండ్ అలాగే గురుద్వారా వెళ్ళిన వాళ్ళందరూ జనరల్గా స్కార్ఫ్ టై చేసుకుని వెళ్ళాలి కదా. అక్కడ ఒక పెద్ద బాక్స్తో 2 sides పెట్టి ఉంటాయి. Correct. ఎవరైనా మిస్ అయితే కూడా మళ్ళీ పంపిస్తారు, వెళ్ళి టై చేసుకొని రండి అని. మీకైతే తెలుసు ఎందుకు అని, చాలా మందికి తెలీదు. ఎందుకు మీరు టై చేసుకుంటారు? Like we have to maintain 5 elements in Sikh. Like Okay. we have case, that means hairs, which we won't cut from by birth. ఓకే, అసలు ఎప్పుడు హెయిర్ కట్ చేయరు? No, we don't cut our heads. ఓకే, Even gents also, they won't cut their hairs. Then the next is kada. That is this one. కడ వేసుకుంటారు. Then kanga. Kanga is a small comb, wooden comb. ఓకే, That one which is kept by the gents. And the kachera, that is a cotton underwear. Kirpan. Kirpan is a small sword. స్వాట్. Yeah. ఓకే, చిన్న కత్తి. ఓకే, అయితే ఇవన్నీ కంపల్సరీగా ఈ 5 ఎలిమెంట్స్ అనేవి మీరు పాటిస్తూ ఉంటారు. Yes. ఓకే, మీరు ఎప్పుడు అసలు హెయిర్ కట్ చేయరన్నారు కదా, కానీ ఇప్పుడు గర్ల్స్ వర్కింగ్ అండ్ అలాగే కిడ్స్ కానీ హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు కదా, మీలో అసలు చేయరా? No, we don't do that. ఓకే, నేను ఎప్పుడు అసలు నోటీస్ చేయలేదు. అసలు హెయిర్ ఎప్పుడు కట్, ఎంత లాంగ్ పెరిగితే అంత ఉంచుకోవాలి. ఒకవేళ అలా పెరిగి కిందకి వెళ్ళిపోతే ఏం చేయాలి? నేను ఎన్నిసార్లు కట్ చేసినా పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? అప్పుడు టై చేసుకోవాలా? Yeah, we tie our hairs. రెడీ అయిపోయిందా? Yeah, this is done. ఇప్పుడు ఏం చేయాలి? We'll keep it aside for 15 to 20 minutes. Okay. After that, we'll roll it and we'll deep fry. ఓకే, సో అంత టైం మనకు లేదు కాబట్టి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అది జనరల్గా మిక్స్ చేసుకున్నాక ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి మనం వెంటనే ప్రిపేర్ చేసుకుందాం. We'll add some maida. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? Yeah, we'll add some maida. కొంచెం మైదా వేసుకొని Then we'll roll it out. ఓకే, లైక్ పూరి Yeah. పూరి చేసినట్టు అంత Small. తిన్నగా చేయాలా, పలుచగా చేయాలా? No. ఓకే, Like we can cut it with a cutter as well. సో అది రౌండ్గా తయారు చేసుకున్నాక అలా ఘాట్లు పెట్టుకోవాలి, లైక్ చిన్న చిన్న హోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకు అలా చేయాలి? ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చా అవి? Yeah. వేసేయండి. సో ఇవి ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? Daughter. ఓకే, Because my daughter loves the hot things and my son loves sweets. Okay. So they are quite opposite to each other. అయితే ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి కదా? Yeah. సో చక్కగా ఫ్రై అయిపోయాయి కదా,
నేను ఒక టిష్యూ పేపర్ వేసి ఒక ప్లేట్ తెచ్చేస్తాను. స్టవ్ ఆఫ్ చేయనా? ఆయిల్ డ్రైన్ చేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది మన రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పంజాబీ మెథి మతీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కసూరి మెథి కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. పంజాబీ మెథి మతి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత బౌల్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, కసూరి మెథి, వాము, మిరియాల పొడి వేసి బాగా కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ మెథి మతి రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, మరి టేస్ట్ చేద్దాం. స్వీట్ కాదు అండ్ అలాగే స్పైసీ కూడా కాదు. ఫ్లాట్ టేస్ట్, కొంచెం వాము తగులుతుంది అండ్ టీ టైం బాగుంటుంది. టీ టైం పర్ఫెక్ట్ స్నాక్. చిన్నపిల్లలకు కూడా తినడానికి బాగుంటుందండి. టైం పాస్ ఫుడ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, పాపం ఏదైనా తినాలి అని అడుగుతూ ఉంటారు, అలాంటప్పుడు ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంది. సో మరి మీ పంజాబీ విశేషాలు చెప్తూ 2 చక్కటి రెసిపీస్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మరి చూసారు కదండి ఇవాళ 2 పంజాబీ వంటలు, 2 చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి రేపు కూడా చక్కటి టేస్టీ వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ఇద్దరం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.